Is this thing on? I can't tell, 'cause you never reply. They all gone, am I late? Did I miss the invite? Maybe it's me, I can't tell, 'cause I ran out of time. Is this thing on? I can't tell, 'cause you never reply. Where did you go? Was that you that just drove past the house? And is it me that they're laughing at when I step out? Maybe I'm paranoid, feels like I let everyone down. It feels like everybody's thinking I'm a nobody now. I had to write myself a letter just to know it'd get read. I drink myself back to life to make sure I ain't dead. But I ain't dead, yeah. Is there a number to call? Is there a place I can hide? Is this thing on? I can't tell, 'cause you never reply. No, you don't. This is my husband before. Before after ఇంకో హస్బెండ్ వస్తారా? This is my husband haircut before haircut అని చెప్పాలి. This is my husband hair how it looks before haircut అని చెప్పాలి. This is my before husband అంటే after husband ఇంకోటి ఉంటుంది. Yes, I'm going to do Christian marriage because you're not. ఒకసారి క్రిస్టియన్ ఒకసారి ముస్లిం. All wedding celebrations. I want to celebrate every religion and I want to. It's okay. Yeah. Kabul. It's not Kabul, it's Kubul. So, this is my husband before haircut. Turn. Yes. He looks like he's a kidnapper. Huh? Yes. You look like you kidnapped many children. Yes, that's why I kidnapped you. Now you'll say I'm small kid. Yes. Then you should I'm say, very small. Then I should say, oh baby, you're a small kid. Yes. Then you'll do. See how beautiful my smile was. It's beautiful. We crossed haircut. No. Okay. We'll meet you again after haircut. Then it will be new husband. Yes. So we came for my husband's haircut. Yes. This is my husband after haircut. This is new husband. Show your face. స్నానం చేసినాక సెట్ అవుతుంది ఇప్పుడు. Show me. New husband. Then we go and get married as Christian couple. ఈ అమ్మ నన్ను బండెక్కో. So we came to have some food at this restaurant. Pakistani Indian cuisine anta. మార్నింగ్ నుంచి నాట్ ఈవెన్ మార్నింగ్, నేనైతే నిన్న నైట్ నుంచి ఏం తినలేదు. యూఎస్ వీసా ఇంటర్వ్యూ అయిపోయాక ఇంకా డైరెక్ట్ తిందామని ఫిక్స్ అయ్యాం. ఇంటర్వ్యూ అయిపోయాక ఇంక ఇక్కడికి వచ్చాము. ఇదే బార్ బీబీక్యూ టు నైట్. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఫుడ్ బాగుంటుందంట. ఐ హ్యావ్ టు ట్రై ఇట్. ఐఎమ్ రియలీ క్రేవింగ్ ఫర్ సమ్ ఇండియన్ ఫుడ్, దట్ టు బిర్యానీ అనమాట. సో ఐ హ్యాడ్ it will be good here, so we'll see. I'm
So tired, so tired. వెయిటింగ్ ఫర్ ఫుడ్. వీళ్ళేంద్ర నన్నే చూస్తున్నారు, ఇద్దరు ఆడలు చూడకురా. అప్పటి నుంచి వాళ్ళిద్దరు నన్నే చూస్తున్నారు. అక్కడ ఇందాక రిసెప్షనిస్ట్ ఇంకా లోపల ఒకరితో చూడాలి అంటే దే అండర్స్టూడ్ లైక్ ఐఎమ్ ఏ యూట్యూబర్. దే వాంటెడ్ టు ఆస్క్ ఫర్ ఎ సెల్ఫీ, దట్స్ వై దే ఆర్ లుకింగ్ ఎట్ మీ. నాకు ఎవరైనా ఇలా స్టే చేస్తే ఎంత ఎంబారసింగ్ అనిపిస్తుంది తెలుసా, ఎక్కడైనా లైక్ పబ్లిక్ ప్లేసెస్ వచ్చినప్పుడు. అబ్బాయిలైనా పర్లేదు, అమ్మాయిలు స్టే చేస్తే నాకు గుచ్చుకుంటుంది బికాజ్ ఐ లైక్ ఉమెన్ అనమాట. ఐ మీన్ అలా కాదు, నాకు అమ్మాయిలు స్టే చేస్తే ఎలా అనిపిస్తుంది. అబ్బాయిలైనా స్టే చేసినా ఇట్స్ ఓకే, స్టే చేస్తారే చేసుకోండి అని వదిలేసి నేను అంత బోధ చేయను. బట్ అమ్మాయిలు స్టే చేస్తే నాకు ఎంబారసింగ్ ఉంటుంది, చాలా ఎంబారసింగ్ ఉంటుంది. సో ఐ వాజ్ థాట్ ఆఫ్ షూటింగ్ సంథింగ్ హియర్ లైక్ ఫుడ్ది మొత్తం అది కానీ వాళ్ళు అలా స్టే చేస్తూనే ఉన్నారు. వచ్చినప్పటి నుంచి రిసెప్షన్ స్టే చేస్తుంది, ఇక్కడ ఒక అమ్మాయి వాక్ చేస్తుంది, అలా నా చూస్తూనే ఉంది నన్ను అయితే. మేబీ దే హ్యావ్ సీన్ మై వీడియోస్ సమ్వేర్ లైక్ ఆన్ యూట్యూబ్ అండ్ దే వాంటెడ్ టు ఆస్క్ ఫర్ ఎ సెల్ఫీ. ఐ గెస్ ఇట్స్ ఓకే, అప్రోచ్ అయ్యి అడగండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ మీకు చెప్తున్నాను కదా, ఎప్పుడైనా నా యూట్యూబ్ వీడియోస్ చూసి నేను ఎక్కడైనా మీకు కనిపించాను అనుకోండి లైవ్లో, ఇట్స్ ఓకే, కమ్ టు మీ అండ్ ఆస్క్ ఫర్ ఎ సెల్ఫీ, ఐ విల్ గివ్. ఓకే, ఎంబారెస్ ఫీల్ అవ్వకండి, దట్స్ ఓకే. బట్ నన్ను ఎంబారెస్ చేయకండి, నేను ఎంబారెస్ చాలా ఫీల్ అవుతాను అనమాట. నాకు ఇప్పుడు చాలా షాయిగా ఉంది ఇక్కడ షూట్ చేయడానికి. ఓకే, ఎనీవే we came to this restaurant called Bar BBQ, Toronto దగ్గర మిసిసాగా place. The husband is busy with his phone. Actually he's hungry, I'm also hungry. So అక్కడికి వచ్చాను, waiting for our food. చాలా హంగర్ ఫీల్ అవుతున్నాం అనమాట, వెయిటింగ్ ఫర్ our food. చాలా సిక్ అయ్యాం, లైక్ 1 వీక్లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయి మాకు ఫేసెస్లో. హస్బెండ్ అయితే ఇలా అయిపోయాడు, నేను కూడా ఆల్మోస్ట్ అలానే అయిపోయింది. సిక్ అయితే బాగా చేంజ్. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ నో అంకుల్, మీరు సో అదనమాట. చాలా ఆకలిస్తుంది అమ్మ బాబు, సో హంగ్రీ. యా, మీరు బయట నేమ్ చూసారో లేదో తెలియదు కానీ బార్ బీబీక్యూ అని ఉంది, పాకిస్తానీ అండ్ ఇండియన్ అని ఉంది. ఐ డోంట్ నో హౌ దే థాట్ ఆఫ్ దట్ కంబైనింగ్ 2 countries, like 2 hated countries combined. లైక్ అదేలే, పీపుల్ ఏం హేట్ చేయరు కానీ జస్ట్ లైక్ గవర్నమెంట్, ఐ మీన్ ఇష్యూస్ ఉన్నాయి కదా సార్ ఈ 2 countries బిట్వీన్. ఆ 2 countries వాళ్ళు ఎలా కంబైన్ చేయాలనిపించింది నాకు తెలియదు కానీ, సో పాకిస్తానీ అండ్ ఇండియన్ నన్ను మర్జ్ చేసి నాకు బెటర్. I'm waiting for my food, man. So, okay, we'll continue. Food వచ్చాక వాళ్ళనే చూస్తున్నాను, నాకు చాలా embarrassing. It's okay, it's okay. I'll on the camera. Please, I'm so hungry. ఇఫ్ నేను కెమెరా కొనుక్కుంటే నా వీడియో లెంత్ ఇక్కడికి వస్తుంది. ఐ విల్ బై కెమెరా వన్ డే, అప్పుడు నాకు హస్బెండ్ నీడే అవసరం లేదు. ఐ కెన్ ఫీలింగ్ లైక్ దిస్. సో వీ గాట్ అవర్ బిర్యానీ, 360 degrees view of biryani. What biryani is this? Beef biryani. Lamb, ఇది lamb biryani, and this is chicken 65, and this is rice मटर का गोश्त, तंदूरी रोस्ट, चिकन तंदूरी, राखी शरबत, मटर का गोश्त में मटन रोगन जोश, मैं बुना गोश्त. ఓకే, ఐ విల్ బి ఈటింగ్. బాయ్. చాలా ఆకలిస్తుంది, ముందు పెట్టేసుకున్నట్టు చూసారా. ఆగడు, ఫుడ్ వస్తే ఇంకెవరికి విండు. ఇప్పుడు ఫుడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుంది ఎనర్జీ సార్కి. సో ఎనీవే, తిన్నాక హాయిగా కలుస్తాం. సర్వింగ్ మీ. ఇదేం మ్యూజిక్ తెలుసా? పూరికే చిలక
ఫోన్ ఇంకో ఫోన్ లేదు ఎక్కడ చికెన్ 65 ఇస్ డామ్ గుడ్. ఇంకా బిర్యానీ వెళ్ళే స్టార్టర్ దగ్గర ఉన్నాం, బట్ ఇండియన్ ప్రాపర్ ఇండియన్ టేస్ట్. మనకి రెస్టారెంట్ ఎవరు చెప్పారు? సురాజన్ అన్న. You liked it, Lou? If you like, then I'm happy. Photo. That's all right. This is biryani. We'll see how it is. స్పూన్ తో తింటా అని చెప్తాను. నిజమేనా? హైదరాబాద్లో పేషావర్ రెస్టారెంట్ అని ఉంటుంది, అలానే అందులో బిర్యానీ ఇలానే ఉంటుంది, కొంచెం సిమిలర్గా అలానే ఉంది. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఇస్ ఆనియన్స్ అండ్ లెమన్. Yeah, we'll do this. Is there any way you guys can bring the onion and the lemon? ఇంకేంది అడిగినా ఐ వాంట్ ఆనియన్ అండ్ లెమన్స్ వెన్ ఇట్స్ బిర్యానీ. హస్బెండ్ అడుగుతాడు ప్రతి రెస్టారెంట్లో మొక్కలు పెట్టి బిర్యానీ. సో యా, ఐమ్ గెటింగ్ మై ఆనియన్స్ అండ్ లెమన్. బిర్యానీ వితౌట్ ఆనియన్స్ అండ్ లెమన్ ఇస్ నాట్ ఏ బిర్యానీ ఫర్ మీ. అంత మసాలా ఏం లేదు. డబుల్ మసాలా ఎప్పుడు? నేను డబుల్ మసాలా ఎక్స్ట్రా స్పైస్ దమ్ బిర్యానీ అడిగా, బికాజ్ ఐమ్ క్రేవింగ్ ఫర్ సమ్ మసాలా. ఎందుకంటే మాకు మొత్తం ఇది బ్లాక్ అయిపోయింది కదా. నేను వేసాను కదా మసాలా, అప్పుడు డబుల్ మసాలా బిర్యానీ ఇంట్లో ఉన్నాను. ఏం చేసింది? బాగా పెట్టేసిందా? ఇవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే బిర్యానీలో అన్నీ ఉండాలి ఇంగ్రీడియంట్స్. తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ. ప్రెగ్నెంట్ లానే ఉంది ఇప్పుడు నా పరిస్థితి. ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్, ఐఎమ్ అనేబుల్ టు సిట్. అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే ఐ కాంట్ టెల్ యూ. ప్రెగ్నెంట్ లేడీ లానే కూర్చున్నాను, అది పరిస్థితి. నేను ఏం చెప్తున్నా హస్బెండ్కి, ఇప్పుడు మేము ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళాలి నెక్స్ట్. దాంతో ఈరోజు ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టుమారో గ్రాసరీ షాపింగ్ అయిపోయింది గ్రాసరీ. సో గ్రాసరీస్ తీసుకోవాలి అండ్ బ్యాక్ టు అవర్ హోమ్. యా, ఏం చెప్తున్నా, ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చినప్పుడు లేదా మా కార్ ముందు ఏదైనా కార్ ఆగినప్పుడు గుద్దిపడై వెళ్ళిపోవా అని చెప్తున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు యూఎస్ వీసా ఉంది కదా. నాకు యూఎస్ వీసా ఉంది కాదు, ఎందుకు ఎవరికి భయపడాలి? ఇప్పుడు నాకు యూఎస్ వీసా ఉన్నప్పుడు యూఎస్ వీసాతో కెనడాలో ఏం సంబంధమే? నా ఇష్టము. ఇంకా అట్లీస్ట్ నాకు పిఆర్ ఉంది, నువ్వు గుద్దివాడే అన్న ఏదో ఒక అర్థం ఉంటుంది. నో 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 నో, ఐ హ్యావ్ మై యూఎస్ వీసా, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్.
గుర్తుపడే ఇప్పుడు నువ్వు వెళ్ళు అసలు అంతే వెళ్ళు. కారు హోల్డ్ చేయకు, వదిలే. ఆ కార్కి పెట్టు డిస్కో. వెళ్ళు, ఎవరు ఆపుతారు మనల్ని? ఆపారనుకో మై వైఫ్ హ్యాస్ యూఎస్ వీసా అని చెప్పు. నన్ను కానీ ఓవర్ స్పీడ్ లో పోతా ఇప్పుడు. అది అది వాటి పెట్టు. అమాన్ కేకేం ఓప్స్ ఎస్. ఇప్పుడు వాడు బయటకు వచ్చి అడుగుతాడు. ఇండియాలో లాగా అలాంటివి తిట్టలేడు కాబట్టి వాట్ ద మ్యాన్ వాట్ ద ఫాక్ అంటాడు. షీ హ్యాస్ యూఎస్ వీసా అని చెప్పు. కానీ వీళ్ళు తిట్లు భలే ఉంటాయి. రెండే ఉంటాయి, ఎక్కువ ఉండవు. వాట్ ద మ్యాన్ వాట్ ద ఫాక్ అంతే. ఈ 2 words ఎక్కువ యూజ్ చేస్తారు. మనకి ఎన్ని ఉంటాయి? పలకరించడానికి 100 పదాలు ఉంటాయి, తిట్టడానికి ఇంకో 2 పదాలు ఉంటాయి. బూతులు. ఏ నా నవ్వుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. You should not mock. It's a sweet smile. చూడు సందులోంచి అలా వచ్చాడు పెట్టాడికి. They're not listening to anybody. Okay. సో నేను కావాలని విందామని విన్నాను ఎవరి కన్వర్జేషన్స్, కానీ రెస్టారెంట్లో కూర్చొని మేము తిట్టేటప్పుడు నాట్ వెనకాల, బోత్ సైడ్స్ అనమాట, ఆపోజిట్ టు బ్యాక్ సైడ్. అంటే ఇప్పుడు మేమిద్దరం ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చున్నాం కదా, ఎందుకంటే ఈరోజు బాబు నేను తినమే కాన్సన్ట్రేట్ చేస్తాను, నువ్వు వీడియో తీసుకుంటున్నావు వాళ్ళకి అందు పక్కన కూర్చున్నాను. ఇట్స్ ఓకే, ఎనీవే ఇట్స్ మై ఛానల్. దే వాంట్ టు సీ మీ. నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత, ప్రతిసారి నీ ఫేస్ చూపించక్కర్లేదని చెప్పాను. సో నా ఆపోజిట్ కూర్చొని తిన్నాడు, నేను ఆపోజిట్ కూర్చొని తిన్నాను. నా బ్యాక్ సైడ్ ఇద్దరు, తిన బ్యాక్ సైడ్ ఇద్దరు, మొత్తం తెలుగోళ్ళే అనమాట. నేను వాంటెడ్లీ ఎవరి కన్వర్జేషన్స్ విన్ను. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు నేను ఆంధ్ర అమ్మాయిని కదా, ఐ మీన్ ఇప్పుడు కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఐ వాజ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ ఆంధ్ర కదా. బోర్న్ అండ్ బాటప్? నువ్వు బోర్న్ బాటప్ కాదు, హాఫ్ ఆఫ్ మై ఏజ్. నేను ఏజ్ అమ్మా నువ్వు ఉన్నది 16 years వరకు ఉన్నావా? మేము ఫోన్ చేసి అడగనా? నేను ఇంకా 16 ఇప్పుడు ఉన్నాను అంటున్నా. నైస్ జాబ్. సో తిను తెలంగాణ అనమాట, పక్కా తెలంగాణ. ఇది తిన్మార్ చెప్తావు, చూస్తారు వాళ్ళు. తెలంగాణ అంటే ఏంటి మీరే చెప్పండి. తెలంగాణ అంటే అన్ని ఇవే ఉంటాయి కదా, మొత్తం జుమ్ 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 బిచ్చుకు బిచ్చుకు బిచ్చు 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 బిచ్చు. అది కింగ్ మూవీలో ఉంటుంది చూడు, ఏ చిప్పాక్ 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 చిప్. ఆంధ్ర వాళ్ళు ఎలా గ్రీట్ చేస్తారు? బాగున్నారా అండి, తిన్నారా అండి, మీదే కులం అని అనర్లే. సో అయితే చెప్తా ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీధి మాతో ఎలా ఆటలాడని చూడండి. నా బ్యాగ్ కూర్చున్న వాళ్ళేమో తెలంగాణ వాళ్ళు, మా హస్బెండ్ బ్యాగ్ కూర్చున్న వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళు. సో ఆ కన్వర్జేషన్స్ మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ తింటున్నాం, మా ఫుడ్ మీద మా కాన్సన్ట్రేషన్ ఉంది, అక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. కానీ వాళ్ళు కొంచెం గట్టి మాట్లాడినట్టున్నారు. ఇటు సైడ్ ఐ మీన్ నా బ్యాగ్ కూర్చున్న వాళ్ళేమో తెలంగాణలో అందే ఏంది లొల్లే వేస్తావా ఇలా మాట్లాడుతున్నారు. మా హస్బెండ్ సైడ్ బ్యాగ్ కూర్చున్న వాళ్ళేమో వాడి పేరు సాయి అంట. సాయి కాదు, వాడు ఎవడో వాడి ఫ్రెండ్ సాయి. అయితే వాడు గొప్పలు చెప్పుకుంటారు ఆంధ్రలో. ఇప్పుడు హరివాళ్ళు కూడా అంతే, ఇప్పుడు వీళ్ళు కూడా అంతే గొప్పలు చెప్పుకుంటారు. ఏమని అంటే మా తాత అది, మా తాత ఇది, మా తాత పేరు మీద ఒక స్ట్రీట్ ఉంది, మేము అందరం. వాడు కూడా సేమ్ కన్వర్సేషన్, వాడు కూడా ఆంధ్రుడే. ఏమంటున్నా అంటే బ్రహ్మోత్సవ సినిమా అంట, వాడు ఏం బాగుతున్నాడో వాడికే తెలియదు. నాకు ఒక అమ్మాయిని తెచ్చుకుంటూ ముందు కూర్చుంది, అమ్మాయి చెప్తుండు, నేను మా సమ్మర్ హాలిడేస్ లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా అమ్మ వాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా ముత్తాత వాళ్ళు అందరూ, మొత్తం స్ట్రీట్ అంతా మా వాళ్ళు ఉంటారు. స్ట్రీట్ కి మా తాత పేరే ఉంటది. నేను అసలు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ దాంతో లంచ్ ఎక్కడ డిన్నర్ ఎక్కడ నాకు తెలియదు. సేమ్ బ్రహ్మోత్సవం మహేష్ బాబు లానే అని చెప్తున్నాను. ఏం మాకుతున్నాడో తెలీదు. అది కూడా స్లాంగ్ డిఫరెన్స్ కూడా ఉంటది కదా మనకి, ఆంధ్రాకి తెలంగాణకి. ఇటు సైడ్ మొత్తం అలా కాదు మేడం, నేను బ్రేక్ఫాస్ట్ అక్కడ తిని, ఇటు సైడ్ మొత్తం మా అమ్మాయి డిన్నర్ ఎక్కడ తింటుందో నాకు తెలియదు, అవుతుంటది అది ఇలా మాట్లాడుతుంది. ఇటు సైడ్ ఈ అబ్బాయేమో సాయి సాయి ఇలా మాట్లాడుతుంది.
మా తిండేమో కానీ ఇదే వెళ్ళింది మాకు హెడ్లోకి. అంటే వాళ్ళు అంత గట్టు మాట్లాడారు, అది సంగతి. అండ్ వాంటెడ్లో ఎవరు వినరు, మన చెవుల్లోకి వెళ్ళిపోతాయి అవి కన్వర్జేషన్స్. సో అది ఎందుకంటే మేము మోస్ట్లీ మేము ఎలాంటి కప్పులు అంటే తినేటప్పుడు తను మాట్లాడు, నేను వాగుతాను, నేను ఎప్పుడు అది రన్నింగ్ లో ఉంటది. సో తను కామ్గా తింటాడు అనమాట తినేటప్పుడు. అయితే సో ఆ సైలెన్స్ లో మాకు ఈ వైలెన్స్ అనిపించింది 2 sides నుంచి. అదే సంగతి. కానీ క్రేజీ ఉంటారు కొంతమంది పీపుల్ నిజంగా. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా మమ్మల్ని అలానే ఫీల్ అయ్యి ఉంటారు. యా, అది సంగతి. గుడ్ మార్నింగ్. ఇట్స్ 7th of March. రైట్ నౌ టైమ్ ఇస్ 9:25 AM. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము కింద హోటల్లోనే చెక్ ఇన్ చేసాం అనమాట నిన్న యూఎస్ వీసా ఇంటర్వ్యూ అయిపోయాక. బికాస్ అంటే మేము 4 hours జర్నీ కదా బ్రాక్విల్కి, ఇంకా టైం సరిపోలేదు అసలు ఇంటికి వెళ్ళడానికి, ఇంకా నైట్ స్టే ఉండాల్సి వచ్చింది. సో నియర్ బై హోటల్ ఉంటే ఇక్కడే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా చెక్అవుట్. ఎస్, ఫీవర్ వచ్చిన తర్వాత చాలా ఫేస్ చేంజ్ అయింది. లైక్ నేను చూస్తే అర్థమవుతుంది, సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ మై ఫేస్ అండ్ మై హస్బెండ్స్ ఫేస్. That's my driver actually. Today he's not a driver, he's my bodyguard. మనం ఆ సైడ్ వెళ్ళాలి బేబీ, కానీ మనము ఎలా వెళ్దాం సెంటర్లో అది టికెటా. We just checked out from the hotel, so we have some errands to run, and ante pretty much after that we'll be heading back to our home. And కావాలనే నా ఫింగర్ని నా ఫింగర్స్ని ఇలా చేస్తూ ఉంటాను మోస్ట్లీ ఈ వీడియోలో, బికాస్ ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు షో మై రింగ్ కదా, న్యూ రింగ్. ఇట్స్ 34 carat diamond ring. 20. I know you'll be wondered 34 carats కూడా ఉంటుందని, బికాస్ మీరందరూ 24 carats తీసుకుంటారు, నేను 34 carats తీసుకుంటాను. సో అందుకే ఇది 34 carats డైమండ్ రింగ్ అనమాట. టర్కీ నుంచి మొన్న తెప్పించుకున్నాను, ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను. అది టర్కీ ఎందుకు వచ్చింది మధ్యలో? My wish, I have my mouth, I can speak whatever I want. అది మంచి ఇయరింగే, అది ఆల్రెడీ తీసుకున్నాను నేను అది. సో దీనికి ఒక దీనికి ఒక బ్యాడ్ స్టోరీ ఉంది, స్టోరీ ఉంది బేసికలీ. నిన్న నేను జస్ట్ ఇలా ఒక షాప్లో ఇలా షాపింగ్ చూస్తూ ఉన్నాను, లైక్ విండో షాపింగ్ లాగా. అప్పుడు నేను వాటర్ నాకు చాలా థ్రస్ట్ ఉందని చెప్పి కార్ దగ్గరికి పంపించాను. ఈ గ్యాప్లో ఒక అతను నా దగ్గరకు వచ్చి వాట్స్ ద టైమ్ అన్నాడు. చెప్పాను, డూ యూ నో వెన్ ఇట్ విల్ బి క్లోజ్డ్ అని అన్నాడు ఆ స్టోరు. మేబీ అరౌండ్ 9 ఐ గెస్ అని. ఓకే, యూఆర్ లుకింగ్ సో గుడ్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. ఆర్ యూ సింగిల్ అన్నాడు. నో అని అన్నాను. నో ఐఎమ్ కమిటెడ్ అని అన్నాను. అదేలే, నో ఐఎమ్ మ్యారీడ్ అనాలి. నో ఐఎమ్ కమిటెడ్ ఈస్ లైక్ మ్యారీడే కదా, వాట్ ఎవర్ అన్నాను. అయితే ఓకే అని నవ్వుకుంటూ వాడు వెళ్ళిపోయాడు అనమాట. సో మా హస్బెండ్ వచ్చాక నేను అది చెప్పాను అనమాట. నేను అప్పుడే అంటే ఆపోజిట్ క్రాస్ అవుతున్నాను, కానీ మా హస్బెండ్ చెప్తున్నా సరిగ్గా చూడలేదు. బ్యాక్ సైడ్ చూసిన వాడు ఒక హూడీ వేసుకొని హోమ్లెస్ వాళ్ళ అంటే ఇప్పుడు ఏమంటాడంటే హోమ్లెస్ వాళ్ళే నిన్ను చూస్తారు అంటాడు. వాట్ ఎవర్, ఐ డోంట్ కేర్. సో అదనమాట ఆ స్టోరీ. అయితే ఇంకా పక్కనే ఆల్డో షాప్ ఉంది. నాకు వింటర్ షూస్ ప్రాపర్వి లేవు, దాన్ని తీసుకుందామని తీసుకొని
అప్పుడు ఇంకా సరే ఈ రింగ్స్ అవి చూసాం నార్మల్ యాక్సెసరీస్ దగ్గర. నాకు ఎప్పటి నుంచో ఒక విషయం ఉంది, ఇన్స్టాగ్రామ్లో చాలా 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 ఇయర్స్ నుంచి చూస్తున్నా, లైక్ ఇలాంటి మోడల్ డైమండ్ రింగ్స్ ఇంకా ఉంటాయి స్టాక్స్తో వచ్చి మొత్తం డైమండ్ రింగ్స్. నాకు డైమండ్స్ ఇష్టం గోల్డ్ కన్నా ఎందుకో, రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ. ఆ మోడల్ ఎందుకో మనం మేనిఫెస్ట్ చేస్తే బాగా చూసి లైక్ అనుకుంటే అది వస్తుంది అంటారు చూడు, ఐ బిలీవ్ అన్ దట్ అనమాట. సో నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. ఇప్పుడే కదా లైక్ నేను ఏమైనా ఎక్కువ టైమ్స్ వ్యూ చేసి చూసాను అనుకోండి, అది నాకు వచ్చేస్తుంది ఎలాగో నాకు తెలియదు, సమ్హౌ ఇట్ విల్ గెట్ టు మీ. సో అలా చూసినప్పుడు నేను ఎగ్జాక్ట్ సేమ్ లైక్ అదే ఉందన్నమాట. ఇంకా తీసుకున్నాం ఆల్డోలో, చాలా బాగుంది. అయితే దీనికి ఒక బాక్స్ కూడా ఇచ్చింది ప్యాకింగ్ చేసి ఆమె. ఆమెతో అన్న, ఐ ఆస్క్ మై హస్బెండ్ ఫర్ టు గిఫ్ట్ మీ పండోరా, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ హీ గిఫ్టెడ్ మీ దిస్ అంటే ఆమె ఇట్స్ బెటర్ దెన్ పండోరా యు నో అది ఇది అన్నది. ఫస్ట్ ఏమన్నదంటే ఇట్స్ ఆల్ ఎవ్రీవేర్ ద సేమ్ అన్నది. ఎవ్రీవేర్ ద సేమ్ అని బెటర్ దెన్ దాట్ అంది. సో అది అన్నమాట బ్యాక్ స్టోరీ. అసలు ఎంత లైక్ రింగ్కే కాల్ వచ్చింది నా హ్యాండ్కి పెట్టాక. ఐ నో రైట్. యా, అండ్ మేము చాలా అంటే చాలా వరుసుకున్నాను. నేను ఎడిట్ చేస్తున్నప్పుడు చూసాను యూఎస్బీస్ అది, ఎందుకంటే మేము ఇద్దరు బాగా సిక్ కదా 1 వీక్ నుంచి. లేదు ఇద్దరం హారబుల్ ఉన్నాం. వాయిస్ పోయింది, ఫేస్ కూడా ఎలానో ఉంది మా ఇద్దరిది. నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మేము లైక్ యాక్చువల్లీ మేము టొరంటో వచ్చినప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎప్పుడు అక్కడే స్టే చేస్తాం, మేము వాళ్ళతోనే ఉంటాము. బట్ మా నుంచి వాళ్ళకి పాస్ చేయొద్దని మేము హోటల్ బుక్ చేసుకొని హోటల్లో ఉన్నాం అనమాట. యా, ఎవరికి మా వల్ల పాస్ అవ్వద్దని. అంటే అప్పటికే యాక్చువల్లీ ఆల్మోస్ట్ తగ్గిపోయి మేము వెళ్ళి వాళ్ళతో స్టే ఉండొచ్చు, బట్ అయినా కూడా మేము ఆలోచించవద్దు మా వల్ల ఎవరికి పాస్ అవ్వద్దని. యా, అదనమాట స్టోరీ. సో అప్పుడు సో ఎడిట్ చేస్తున్నప్పుడు లైక్ అనిపించింది ఏంటి ఇలా ఉన్నాయి మా ఫేసెస్ అది అని అనుకున్నా, కానీ ఇట్స్ ఓకే. సిక్ అయినప్పుడు ఎవరైనా వెయిట్ లాస్ అవుతారు, ఫేస్ కొంచెం ఇట్స్ ఓకే. మేబీ నెక్స్ట్ మళ్ళీ వీడియో ఎప్పుడు చేస్తాం అప్పటికి బెటర్ అవుతామేమో, హోప్ఫుల్లీ. ఆల్మోస్ట్ బెటర్ అయ్యాము, మొత్తం తగ్గిపోతే అయిపోతుంది. యా, ప్రిటీ మచ్ దట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక గ్రాసరీ ఎలా ఉంటుంది, ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాం, జస్ట్ ఆ గ్రోసరీస్ తీసుకొని అండ్ సమ్ చికెన్ అండ్ మటన్ కూడా. ఎందుకంటే మాకు బ్రాక్విల్లో అక్కడ అంటే లైక్ ఇలా దొరకదు, హోల్ అన్నీ దొరుకుతాయి బట్ ఇండియన్ ఎక్కువ దొరకదు. చికెన్ కూడా దొరుకుతుంది కానీ మాకు మెయిన్ గా ల్యాంబ్ కావాలి. ల్యాంబ్ ఫ్రెష్ ల్యాంబ్ దొరకదు అక్కడ, ఫ్రోజన్ ల్యాంబ్ దొరుకుతుంది. యా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ నాటుకోడి ఒకసారి మొన్న తీసుకొని వెళ్ళాము లాస్ట్ టైం వచ్చినప్పుడు, చాలా బాగుంది. నేను అదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఎవ్రీథింగ్ లైక్ ఇండియాలో మీకు ఏం దొరుకుతుంది అని దొరుకుతుంది ఇక్కడ టొరంటోలో. సో ఇక్కడికి వచ్చినప్పుడు అలా తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. లైక్ ఇంకా మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా, సో అక్కడ అన్నీ ఉండవు కదా అని అలా. సో ప్రిటీ మచ్ దట్స్ ఎవ్రీథింగ్. I'll see you again in grocery shop.